కూలిపోతున్న ప్రాభవం తిరిగి నిలబెట్టుకోవాలనే తపనకి, ప్రత్యర్థిని పాతాళంలోకి తొక్కేయాలి అనే వ్యూహానికి మధ్య యుద్ధ కేంద్రంగా మారింది మధ్యప్రాచ్యం. ఈజిప్టుతో మొదలుపెట్టి అక్కడి ఒక్కో దేశంలో కీలుబొమ్మ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తున్న అమెరికా ప్రయత్నాలకు సిరియాలో అడ్డు తగిలింది మాస్కో నాయకత్వం. అడ్డు తగలడమే కాదు, సిరియా అధ్యక్షుడు అల్ అసద్ను కాపాడతానంటూ నాటో దళాలకు అడ్డంగా నిలబడింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత చిన్న చిన్న వివాదాలు, కవ్వింపు చర్యలు కనిపిస్తున్నా నేరుగా రంగంలోకి దిగడం ద్వారా కీలకమైన పావుని కదిపారు పుతిన్. అణుయుద్ధానికి సిద్ధమా అంటున్న ఈ మోహరింపుల్లో అమెరికా స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి రష్యా ఆయుధాగారంలో దాగి ఉన్న క్షిపణులు. మరి అగ్రరాజ్యం వాటికి పని చెబుతుందా? అలెప్పో కేంద్రంగా తాడోపేడో అంటున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? కొన్ని గంటల్లో అలెప్పోను ఖాళీ చేయకపోతే తరువాతి పరిణామాలకు మాకెలాంటి బాధ్యత లేదు. ఇది సిరియా తిరుగుబాటు వర్గానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన హెచ్చరిక. అయినా సిరియా ప్రభుత్వంపై తిరుగుబాటుదారులు కొంచెమైనా అదరలేదు, బెదరలేదు. రష్యా ఎంత గట్టిగా హెచ్చరించిందో అదే స్థాయిలో స్పందిస్తున్నారు తిరుగుబాటుదారులు. ఎట్టి పరిస్థితుల్లో అలెప్పోను వదిలే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పారు తిరుగుబాటుదారుల ప్రతినిధి జకారియా మలాఫిజీ. మరి ఇప్పుడేం జరగబోతోంది? ముందుగా అయితే సిరియా అంతర్యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన అలెప్పోని తిరుగుబాటుదారుల చేతి నుంచి విడిపించి అధ్యక్షుడు అసద్కు అప్పగించేందుకు రష్యా చేయబోయే ప్రయత్నం ఇప్పటికే ధ్వంసమైన నగరాన్ని మరుభూమిగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటిన తరువాత వైమానిక దాడులు తప్పమంటూ రష్యా రక్షణ మంత్రి చేసిన హెచ్చరిక పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారబోతోంది అనడానికి సూచికే. తగ్గట్టే రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి ఏర్పాట్లు చేసేసుకుంటోంది. ఇప్పటికే రష్యా వైమానిక దాడులు, వాటిని తిప్పికొట్టేందుకు తిరుగుబాటు దళాలు చేస్తున్న ప్రయత్నాల్లో అలెప్పోలో మిగిలి ఉన్న సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరాటంలో సామాన్యుల అవస్థలు గమనించిన పుతిన్ ప్రజలకు మానవతా సాయం అందించేందుకు 2 వారాల క్రితం తాత్కాలికంగా వైమానిక దాడుల్ని నిలిపివేశారు. తిరుగుబాటు వర్గానికి బయటకు వెళ్లిపోయే అవకాశం ఇవ్వాలని భావించారు. అంతేకాక తాము సూచించిన మార్గం ద్వారా నగరం విడిచి వెళ్లాలంటూ హెచ్చరించారు. అయినా తిరుగుబాటు వర్గం ఏమాత్రం దారికి రాలేదు. అదే కారణంతో అంతిమ పోరాటానికి సిద్ధం కమ్మంటోంది రష్యా. ఒకప్పుడు సిరియాలో ఆర్థిక కేంద్రంగా ఉన్న అలెప్పో అసలీ స్థితికి చేరుతుందని ఏ ఒక్కరూ ఊహించను కూడా లేదు. కానీ మల్లెపువ్వు విప్లవం మాటున మొదలైన మహా అంతర్యుద్ధాలతో ఆ నగరం ఉనికినే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వ బలగాలకు, వాటి ప్రత్యర్థులకు మధ్య యుద్ధ కేంద్రంగా మారింది.
అలెప్పో తూర్పు వైపున తిరుగుబాటుదారులు, పశ్చిమ వైపున ప్రభుత్వ బలగాలు ముందుకు కదులుతున్నాయి. పైనుంచి విరుచుకుపడడానికి రష్యా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య నగరంలో పౌరులకందాల్సిన సాయం కూడా ఆగిపోయింది. విధిలేని పరిస్థితుల్లో అక్కడే ఉంటున్న 2.5 లక్షల మంది ప్రజలు నరకం కంటే భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలెప్పో ప్రజల సమస్యలు ఎలా ఉన్నా నగరాన్ని పూర్తిగా అసద్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలనేది రష్యా ప్రయత్నం. అందుకోసమే శుక్రవారం సాయంత్రం నుంచి అలెప్పోలో మరోసారి నిశ్శబ్దం బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని యుద్ధానికి ముందు ప్రశాంతత అని చెప్పుకోవడానికి సిరియాలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. చాలా కాలం నుంచి అక్కడ బాంబులు పేలని రోజు లేదు. యుద్ధం కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయక్కడ. దాడులు, ప్రతిదాడులు దైనందిన కార్యక్రమంగా మారాయి. తుపాకీ తూటాలు, యుద్ధ ట్యాంకుల గర్జనల మధ్యే సిరియా పౌరులకు రోజు గడిచిపోతోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలది ఇదే పరిస్థితి. ఏ నగరాన్ని చూసినా శిథిలమైపోయిన భవనాలు, రాళ్ల దిబ్బల్లా మారిన కట్టడాలు, ఆస్పత్రుల నిండా రక్తమోడుతున్న గాయాలకు చికిత్స పొందుతున్న బాధితులే. సిరియా ఇలా ఎందుకు మారింది అనడానికి ఇప్పుడు కారణాలు వెదగడం అనవసరం. లిబియా అధినేత కల్నల్ గడాఫీ వంటి నియంతల్నే కూల్చిన ఉద్యమాల పేరిట రాజుకున్న కుంపట్లలో అక్కడ పరిస్థితి ఎప్పుడో చేదాటిపోయింది. ఓవైపు అల్ అసాద్ సైన్యం, వారికి మద్దతుగా రష్యా బలగాలు, వైమానిక నౌకాదళాలు, లెబనాన్ కేంద్రంగా నడుస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులు. మరోవైపు అసాద్ను గద్దెదించడానికి పోరాడుతున్న తిరుగుబాటుదారులు, వారికి అండగా నాటో, పశ్చిమ దేశాల సైన్యాలు. ఈ రెండింటి మధ్య సందట్లో సడేమియా మాదిరిగా ఐసిస్, అల్ నస్రా తీవ్రవాదులు. రావణ కాష్టంలా మండుతోంది సిరియా. ఈ మంటలకు సామాన్యుల్ని శలభాలు చేసి అగ్రరాజ్యాలు చలికాచుకుంటున్నాయి. ప్రస్తుతం అవే మంటలు మిగతా దేశాలకు అంటుకుంటాయా అనే ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం తప్పదేమో అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇక్కడ విశేషమేంటంటే ఆధిపత్య పోరు కావచ్చు, యుద్ధకాంక్ష కావచ్చు, అగ్రరాజ్యాలు సిరియాలో తమ యుద్ధానికి చెబుతున్న కారణం ఒక్కటే. అంతర్యుద్ధాన్ని ముగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని. చివర్లో అరబ్ ప్రపంచం మీద మొదలైన ప్రజాస్వామ్య కాంక్ష ఒక్కో దేశాన్ని సుడిగాలిలా చుట్టుముట్టింది. అప్పటి వరకు అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన నియంతల కోటల్ని బద్దలు కొట్టింది. ట్యునీషియా, ఈజిప్ట్, లిబియాలో అధ్యక్షుల్ని కూలదోసే. సరిగ్గా అప్పుడే సిరియా అధ్యక్షుడు అల్ అసాద్ కుర్చీ నుంచి దిగిపోవాలంటూ భారీ ఉద్యమం ప్రారంభమైంది. పోరాటాల్ని అడగదొక్కేందుకు అసాద్ కూడా మొండిగా ప్రయత్నించారు. ఈజిప్ట్లో ఉద్యమం ఎగిసిపడుతూ ఉండగానే తన చాప కింద నీరు వస్తుందని భావించిన అసాద్ ముందుగా ప్రత్యర్థుల్ని రకరకాల పద్ధతుల్లో హత్య చేశారనే ఆరోపణలున్నాయి. అసాద్ మొండి పట్టుదల, ఆయన వ్యతిరేకుల పోరాట పటిమ సిరియాను అల్లకల్లోలం చేశాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పెద్దన్నలు ఈ మంటలకు ఆజ్యం పోయడంతో మధ్యధరా సముద్రం ఒడ్డు భగ్గుమంది. నాలుగేళ్ల నుంచి సాగుతున్న అంతర్యుద్ధం లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంది. లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. లక్షల్లో ప్రజలు ఆస్తిపాస్తులు వదిలేసి బతుకు తెరువు కోసం వలసపోయారు. సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే దేశాల్లో శరణు కోరారు. దేశంలోనే మరో 60 లక్షల మంది సొంత ఇళ్లకు దూరమయ్యారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారమే 1.5 కోటి మంది వరకు అత్యవసర మానవతా సాయం అవసరం. అయినా రోజురోజుకి సమస్య తీవ్రమవుతుందే తప్ప శాంతి స్థాపన అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. అసాద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి నుంచి దించివేయాలనే లక్ష్యంతో అమెరికా బయటి నుంచి తిరుగుబాటుదారులకు మద్దతిస్తోంది. రష్యాను అడ్డుకునేందుకు అంటూ నాటో దళాల్ని రంగంలోకి దించింది.
ఇప్పుడు సిరియాలో అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, టర్కీ, మరికొన్ని ఐరోపా దేశాలు ఒకవైపు, రష్యా ఒక్కటే అసాద్ వైపు ఉండి పోరాడుతున్నాయి. ఫలితం ఇన్నాళ్లు ఐసిస్ ఉగ్రవాదుల్ని అణచివేయడమే లక్ష్యమని చెప్పిన అమెరికా, రష్యాలు ఇప్పుడక్కడ దాదాపు నేరుగా యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు ఒకరి లక్ష్యం బషర్ అల్ అసాద్ను దించివేయడమైతే, రష్యా ధ్యేయం అసాద్ను అధ్యక్షుడిగా కొనసాగించడం. తన మాట నెగ్గించుకోవడంలో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతర్యుద్ధంతో చిక్కి శిథిలమైన దేశంలో అధికారం కోసం ఈ రెండు దేశాలు కొట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతం రష్యాకు చాలా అవసరం. అలా మధ్యప్రాచ్యంలో రష్యాకు పట్టుండాలంటే సిరియాలో తాము చెప్పినట్లు వినే నాయకుడు అధికారంలో ఉండడం అవసరమని భావిస్తున్నారు పుతిన్. సిరియాలో అసాద్ను పదవి నుంచి దించేస్తే మధ్యప్రాచ్యం మీద పట్టు సాధించడంతో పాటు రష్యాకు దగ్గర్లో యుద్ధ నౌకల్ని నిలపడం ద్వారా చిరకాల ప్రత్యర్థిని నియంత్రించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది అమెరికా. నిజానికి బషర్ అల్ అసాద్ గొప్ప నాయకుడు, మానవాది ఏం కాదు, నియంత. అధికారం కోసం ఏం చేసేందుకైనా వెనకాడని మనస్తత్వం. ఆయన హయాంలో నోరెత్తిన వారిని కఠినంగా అణచివేశారు. తిరుగుబాటు చేసిన వారిపై జీవరసాయన ఆయుధాలు ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. వేల మందిని హత్య చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇన్నున్నా అసద్ అధికారాన్ని కాపాడాలని భావిస్తోంది రష్యా. కారణం, ప్రస్తుత రష్యా సోవియట్ యూనియన్గా ఉన్న కాలంలో దేశం బయట ఏర్పాటు చేసిన యుద్ధనౌక కేంద్రాలన్నీ మూసివేసినా ఇప్పటికీ సిరియాలోని టార్టస్ నావల్ బేస్ కొనసాగుతోంది. వ్యూహాత్మకంగా రష్యాకు అత్యంత కీలకమైన స్థానమిది. ఇక్కడ రష్యా వైఖరి మాత్రం స్పష్టం. సిరియాలో బషర్ అల్ అసాద్ను అడ్డం పెట్టుకుని గతించిన ప్రాభవాన్ని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే అధ్యక్షుడికి సిరియాను పెద్ద సమస్యగా మార్చాలనేది పుతిన్ ఆలోచన. సిరియాలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడం, వ్యూహాత్మకంగా ఆ ప్రాంతం తనకు అనుకూలం కావడంతో పుతిన్ దూకుడు పెంచారు. మరోవైపు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగా సిరియాలో యుద్ధం చేయడం అమెరికాకు తేలిక కాదు. సిరియాలో యుద్ధం చేయాలని భావిస్తే నాటో దళాల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించడం సహా ఇజ్రాయెల్, టర్కీ, సౌదీ అరేబియాను నేరుగా రంగంలోకి దించాల్సుంటుంది. కానీ అమెరికా కోసం సిరియా కేంద్రంగా ఈ దేశాలన్నీ యుద్ధంలోకి దిగుతాయని ఆశించడం అత్యాశే. అలా చూస్తే ఏ విధంగా చూసినా సిరియాలో రష్యా వేసిన పాచికకు అమెరికా దిగిరాక తప్పని పరిస్థితి. టార్టస్లో నౌకాదళాన్ని దింపిన రష్యా నల్ల సముద్రంలోని మరో ఫ్లీట్ను అక్కడకు పంపుతోంది. రష్యా నౌకాదళంలో అత్యంత కీలకమైన కుజునేత్సోవ్ యుద్ధనౌక కూడా మధ్యధరా సముద్రంలో పాగా వేసింది. ఇదేదో ఆషామాషిగా రాలేదు. నిండా మందుగుండు సామాగ్రి వెంటేసుకొచ్చింది. మిలిటరీ హెలికాప్టర్లు, మిగ్ యుద్ధ విమానాలు, సుఖోయ్ జెట్ ఫైటర్లు, కమోవ్ చాపర్లు భారీగా ఉన్నాయి. సిరియాలో తిరుగుబాటుదారుల్ని అణచివేయడం, తీవ్రవాదుల్ని ఏరివేయడానికి ఇంత భారీ ఏర్పాట్లు అవసరం లేదనే విషయం చెప్పడానికి పెద్ద తెలివితేటలేవీ అక్కర్లేదు. ఈ నౌకాదళాన్ని చూస్తే రష్యా ఆంతర్యం ఇట్టే తెలుసుకోవచ్చు. మరి రష్యా దూకుడికి అగ్రరాజ్యం, మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయి? అలెప్పోను ఖాళీ చెయ్యాలన్న రష్యా ఆదేశాలకు తిరుగుబాటు వర్గం స్పందనతో ఈ ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు.